ఏ లాంగ్వేజ్ లో కావాలో బీట్ ఇంగ్లీష్ or తెలుగు ఆ లాంగ్వేజ్ లోనే చెప్పండి ఆర్ మేక్ ఇట్ బైలింగ్వల్ సో దట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. అందరికీ నమస్కారం. I thank our national president and the Federation of Small and Medium Enterprises for organizing this meeting. It's a much needed meeting. మనకు చాలా అవసరం. మనం ఇప్పుడు దాకా ఇండస్ట్రీస్ ఎక్కువ ప్రమోట్ చేయాలి, మనకు చాలా పొటెన్షియల్ ఉన్నాయి. మన జిల్లా ఇప్పుడు 5వ స్థానంలో ఉంది, దాన్ని 3వ స్థానం తీసుకెళ్లాలంటే ఏమేమి చేయాలి, ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, అలాంటి యాంగిల్లో చాలా సారి మీటింగ్ పెట్టడం జరిగింది. మనకు ప్రైమరీ సెక్టర్ స్కోప్ ఎక్కువ ఉన్నాయని, మైక్రో ప్రాసెసింగ్ ఎక్కువ ఉన్నాయని, ఇండస్ట్రీ సపోర్ట్ కి ఎంఎస్ఎంఈ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. మేము కూడా అమరావతిలో ఒక భాగంగా ఉన్నాము. సో నెక్స్ట్ అడ్జసెంట్ డిస్ట్రిక్ట్ క్యాపిటల్ నెక్స్ట్ అంటే ఏలూరు వస్తుంది. ఇలాంటి అన్ని రకాల్లో మనం ప్రమోట్ చేయడం జరుగుతున్నాయి. అందులో భాగంగా నాట్ జస్ట్ ఇండస్ట్రీస్ పొటెన్షియల్ ఒకటి చెప్పకుండా ఆల్రెడీ ఉన్న ఫ్యాక్టరీస్ కానీ ఇంకా ఎవరైనా ఇష్టపడుతుంటే ఏవేవి స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో దానికి ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మీటింగ్. సో మన జిఎం బేసిక్ గానే స్కిల్ ఆఫీసర్ అండ్ అవర్ ఓన్ ఎఫ్ఎస్ఎంఈ పీపుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. సో ఐ వాస్ టోల్డ్ 170 మెంబర్స్ దాకా వచ్చి ఉన్నారు. ఇట్ ఈస్ ఇక్కడికే ఈ ఒక మీటింగ్ అంటే మీకు ఇంకా కావాలి, ఇలాంటి మీటింగ్ యూస్ఫుల్ గా ఉంటే ఖచ్చితంగా ఇంకా చాలా మీటింగ్ కూడా పెడతాము. సో కమింగ్ టు దిస్ స్టాండర్డ్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది మీ అందరికీ తెలుసు. మనకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ విల్ టీచ్ యూ ఆన్ దిస్. బట్ ఈ మధ్య కాలంలో మన క్వాలిటీ బాగా లేదని రిజెక్ట్ చేయడం, మనం ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, షిమ్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి, అది కాకుండా ఇంకా చాలా ఐటమ్లు మనం ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి సపోజ్ ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 170లో ఎవరైనా ఉంటే ఇలాంటి స్టాండర్డ్స్ కూడా మనం ఫాలో అవ్వాలి, క్వాలిటీ ఉండాలి. నాట్ ఫర్ ఎక్స్పోర్ట్ బట్ మన ఇండియన్ స్టాండర్డ్స్ కి కూడా మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్ కి ఏవేమి వాళ్ళు ఇస్తున్నారు పర్మిషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, అది ఎట్లా రిజెక్ట్ చేయకుండా చూసుకోవాలనేది కూడా రెస్పాన్సిబిలిటీ. సో మేము ఇండస్ట్రీస్ ప్రమోట్ చేస్తూ మీకు ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఇచ్చు, ఇంకా ఏమైనా లోన్స్ కావాలంటే లోన్ వర్క్ షాప్ పెట్టుకొని మనకు రకరకాల లోన్స్ ఉన్నాయి, పిఎంఈజీపీ, ముద్రా లోన్స్, ఏం కావాలంటే అందరితోటి మాట్లాడుకొని, అది కాకుండా క్వాలిటీ ఎట్లా మనం స్టాండర్డ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్ మన ఒక దేశం కాకుండా బయట దేశం కూడా పంపించడానికి ఏమేమి కావాలన్నది కూడా మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉన్నాయి. సో డీటెయిల్ వాట్ ఇస్ దట్ దే ఆర్ గివింగ్. సో అది కాకుండా ఇక్కడ ఐఎస్ఐ మార్క్, హాల్ మార్కింగ్, కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్, ఈకో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ స్కీమ్, ఇవి కూడా నేర్పించబోతున్నారు. మన జిఎం డిఏసి చెప్పినట్టు ఎస్ సో ఫార్ వి వర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూజింగ్ సమ్ ఫారెన్ ఐటమ్స్. నేను యూఎస్ నుంచి తెచ్చుకున్నాను, ఈ యూరోప్ నుంచి వచ్చినాయి, అట్లాంటివి మనం చెప్పడం చాలా ఇట్ వాస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ వన్స్ అపాన్ ఎ టైం ఏమైనా ఫారెన్ ప్రోడక్ట్ వస్తాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఉంది, మనకి లేని టాలెంట్ మనం చేయవచ్చు కదా అని చెప్పేసి మన ప్రోడక్ట్ మనం కన్స్యూమ్ చేయాలి, మనం కూడా ఈక్వల్ గా ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి విత్ వెరీ గుడ్ స్టాండర్డ్స్ అనేది మన పాలసీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. చాలా మంది కొత్తగా వచ్చి ఉన్నారు, కొంతమంది ఫెమిలియర్ విత్ దెమ్. సో ఇప్పుడు మనకు ఏలూరు డిస్ట్రిక్ట్ ఇస్ హైయెస్ట్ పొటెన్షియల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికీ 5th ర్యాంక్ లో ఉన్న ఆంధ్రలో మన కాంట్రిబ్యూషన్ జీబీఏ కానీ జీడిపిలో కానీ అన్నింటిలో మనం బాగున్నాము. ఇంకా 3rd ప్లేస్ కి కావాల్సిన అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము. హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్క్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో మినిమం ఉండాలని చెప్పేసి దానికి కూడా మేము ప్రాసెస్ చేసుకున్నాము. ఇప్పటికీ చింతలపూడి హ్యాండ్ ఓవర్ చేసాము. న్యూజివీడ్ లో ఒక 10 ఎకరాలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ఎన్ఓసి రాగానే నెక్స్ట్ మంత్ లో వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ అనదర్ 18 acres ఆఫ్ ల్యాండ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ న్యూజివీడ్. అది కాకుండా బెంగళూరు హై పొటెన్షియల్ కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ కూడా ల్యాండ్స్ చూస్తున్నాం. ఇప్పటికీ ఒక 3 acres దాకా ఇట్ ఇస్ రెడీ ఒక మినీ యూనిట్ పెట్టడానికి. అది కాకుండా ఈ రోజు మార్నింగ్ కి తాడవాయిని జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న ఒక మేజర్ పోలవరం కాలనీలో 20 acres ఆఫ్ ల్యాండ్ ఇస్ రెడీ. వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ దట్ ల్యాండ్ ఆల్సో. ఇట్స్ అ వెరీ హై పొటెన్షియల్ ఏరియా. జంగారెడ్డిగూడెం మండలం మీ అందరికీ తెలుసు, అది కూడా రెడీ అయిపోయినాయి. అట్లనే ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు టీ నర్సాపురం ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి. సో అన్ని కాన్స్టిట్యూన్స్ లో మినిమం ఎంత ల్యాండ్ మినీ యూనిట్ అన్నా మాక్సిమం ఒక 200 to 20-30 acres దాకా వీఆర్ లుకింగ్ అట్. చింతలపూడిలో అయితే ఒక 60-70 acres రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినప్పటికీ ఏమీ లేదు అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ ప్రాసెస్ గా అక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఏమేమి కావాలి, రోడ్స్ అవన్నీ కూడా మొదలు పెట్టాము. సో మేము చెప్పింది మీకోసం. అది కాకుండా బ్యాంకర్స్ తోటి చాలా మీటింగ్లు పెట్టిస్తున్నాము. ఇంకా మీకు కావాలంటే దయచేసి జిఎం డిఎస్కి అప్రోచ్ అవ్వండి. సో వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. మీకు ఫస్ట్ ఎలాంటి ఫ్యాక్టరీస్ పెట్టాలి, ఆంటర్ప్రినర్స్ ఎవరైనా ఇష్టపడుతున్నారో అక్కడ నుంచి, ఎలాంటి లోన్స్ కావాలన్నది నుంచి, ఎట్లా బ్యాంకర్స్ ఏమైనా డిలే చేస్తుంటే
మాకు ఎవ్రీ 15 days డిఏపిసి మీటింగ్ పెట్టుకొని ఏమైనా డిలేస్ ఉంటే వాళ్ళు కూడా రివ్యూ చేసుకొని, అది మాత్రం కాకుండా వన్స్ యూ హావ్ స్టార్టెడ్ ఇండస్ట్రీ యూ మెనీ లాట్ ఆఫ్ పర్మిషన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి పర్మిషన్ కావాలి, గ్రౌండ్ వాటర్ నుంచి పర్మిషన్ కావాలి, ఎలక్ట్రిసిటీ వాళ్ళ సపోర్ట్ కావాలి. అలాంటి ఏమైనా సపోర్ట్ లో ఉంటే, ఏమైనా డిలే ఉంటే, ఏమైనా అప్లికేషన్ చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కావాలంటే అవి కూడా మేము ఎవ్రీ 15 days ఒకసారి మన జిల్లా వరకే మేము చేసుకున్నాము. అది కాకుండా సబ్సిడీస్ కూడా డిఏపిసి మీటింగ్ లో మేము అప్లై చేసుకుంటున్నాము. ఈ మధ్య కాలంలో ఇన్సెంటివ్స్ కూడా డిస్ట్రిక్ట్ కి డెలిగేట్ చేయడం జరిగింది. సో ఇంకా ఇండస్ట్రీస్ సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా డూయింగ్. సో ఇది ఒక వైపు చేసుకొని, ఇంకా ఒక వైపు కొత్త ఆంటర్ప్రెనర్స్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పి ఆంటర్ప్రెనర్స్ మీట్ అని చాలా పెడుతున్నాం. ఇప్పటికీ ఒక 3-4 మీట్లు జరిగినాయి. సో అది కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్ వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ వీ హావ్ టు ఫాలో వెన్ వి ఆర్ ట్రైయింగ్ టు ప్రమోట్ అ ప్రోడక్ట్ అనేది కూడా ఇలాంటి వర్క్ షాప్ ఇంకా రాబోతున్న టైంలో బ్రాండింగ్ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి కూడా చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పిఆర్ఏ డిపార్ట్మెంట్ కానీ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ న్యూ ఆంటర్ప్రెనర్స్ బ్రాండింగ్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాము. అది కాకుండా మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్ హైయెస్ట్ పొటెన్షియల్ కాబట్టి ఒక 100 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఓపెన్ చేయాలని చెప్పి ఇప్పటికే ఒక 60 దాకా ఐడెంటిఫైడ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ మండల్కి మినిమం 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా ఉండాలి అని చెప్పేసి కూడా దానికి కూడా ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ 6 months లో స్టార్ట్ గ్రౌండింగ్ ఆల్ ద వర్క్స్ ఆల్సో. సో మీకోసం మీకు ఎలాంటి ఏ సపోర్ట్ అయి కావాలంటే అవి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ద ఓన్లీ థింగ్ ఇస్ ఇలాంటి మీటింగ్ ని మీరు వాడుకోవడం, రావడం, పార్టిసిపేట్ చేయడం, 100% అటెన్షన్ ఇవ్వడం. ఈ మీటింగ్ లో మేడం కూర్చున్నారు కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడప్పటికి అడిగి తెలుసుకోవడం. ఇందువల్ల ఖచ్చితంగా మాకు ఉపయోగం ఉంది. ఇట్స్ నాట్ అ టైం వేస్ట్ అని ఖచ్చితంగా అందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సో చాలా ఉపయోగం ఉన్నది. ఇలాంటి మీటింగ్ ఇంకా మీరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెట్టడం, మండల్ లెవెల్లో పెట్టడం మీరు అడిగితే పెట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ యూ కమ్ యు నో హూ ఇస్ హూ అని. సో మనం ఉన్నాం కాబట్టి జిఎంపిఎస్ అంటే ఎవరు వాళ్ళ ఆఫీస్ ఏముంది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏముంది, దానికి మంచి పేరు రావాలంటే దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ us. సో ఐ హోప్ దిస్ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తువులు చూసుంటారు. కుక్కర్ అనుకోండి, స్టవ్ అనుకోండి, సిలిండర్ అనుకోండి, వీటికి మన 23,000 స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇండియా టు హెల్ప్ ఇండస్ట్రీస్. ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, అయిపోయింది ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ISI అని 1947 నుంచి ఉన్నాం మేము. సో ఆర్ దేర్ అండ్ వీఆర్ ఇంటూ ఫార్ములేటింగ్ స్టాండర్డ్స్. సో ఇండియాలో ఎవరైనా ఇండియన్ స్టాండర్డ్స్ తయారు చేయాలంటే ఓన్లీ BIS తయారు చేయాలి. అది 1986లో ఒక యాక్ట్ ప్రకారం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం మాకు ఇచ్చిన లీగల్ పవర్స్ అన్నమాట. సో ఏ విధంగా ఉపయోగపడింది మన ప్రోడక్ట్ ISIలోకి రాదు కదా అని మీకు ఒక. అలాగే ప్రతి ఒక్కరు ఎవరెవరు వచ్చారు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇవాళ మన ఏలూరు పార్లమెంట్ లో చాలా వరకు ఇండస్ట్రీస్ రావడానికి చాలా వరకు నేను కూడా యాజ్ ఏ ఎంపీ కింద మినిస్టర్స్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వరకు ప్రమోట్ చేస్తాం. ఇండస్ట్రీస్ ఇక్కడ రావడానికి చాలా వరకు అనుకూలంగా అందరు కూడా అధికారులు అందరూ కూడా కోఆపరేట్ చేస్తాం. మీకు అలాని ఇండస్ట్రీ పెట్టాలని మీరు వస్తున్నారంటే మేము 100% అయితే ఎంకరేజ్ చేసి మీ ఇండస్ట్రీస్ రావడానికి మీ అందరు ఏం సపోర్ట్ కావాలో ప్రతి ఒక్కటి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తామని కూడా మేము అందరూ తెచ్చు. అలాగే ఇవాళ మీరు చూస్తే ఏలూరుకి మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, అలాగే హైవే కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ కూడా మాకు చాలా ఇండస్ట్రీస్ లో కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు అందరూ కూడా ఎలా ఎక్కడైనా ఏలూరు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కైనా కానివ్వండి, ఇంకా వేరే CNG యూనిట్స్ కైనా కానివ్వండి, అలాగే ఇథనాల్ యూనిట్స్ కైనా కానివ్వండి, ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఎలాంటి ఇండస్ట్రీస్ కైనా కానీ అనుకూలంగా ఉండే ఏలూరు పార్లమెంట్ ఉంటుంది. ఇంకోటి సీఎం గారి ఐడియా కూడా ఏంటంటే సిఆర్డి మన క్యాపిటల్ రీజన్ జోన్ నుంచి చాలా దగ్గరలో ఏలూరు ఉంటుంది కాబట్టి ఏలూరులో కూడా ఇండస్ట్రీస్ రావడం వల్ల క్యాపిటల్ పక్కనే ఇండస్ట్రీస్ ఉంటుంటే ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్ గా ఫ్యూచర్ లో ఇక్కడ అంతా కూడా ఇండస్ట్రీస్ రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది.
కంపల్సరీ మీరు అందరూ కూడా ఏరియా పార్లమెంట్ రండి, మీ ఇండస్ట్రీస్ ఏరియా పార్లమెంట్ లో పెట్టండి. కంపల్సరీ మీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నా కూడా ల్యాండ్ వైజ్ అయినా కానీ పర్మిషన్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి మేము సహకరిస్తామని మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.